కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి లేదని కాంగ్రెస్ పార్టీ వెల్దుర్తి మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. పదవుల కోసం పార్టీ మారిన నాయకురాలు సునీత లక్ష్మారెడ్డి అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం 6 గ్యారెంటీ పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తామని అన్నారు. రేపు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు వెల్దుర్తి మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని, పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, నరేందర్ రెడ్డి, మల్లేశం, నరసింహారెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బైక్ ర్యాలీ, కార్ ర్యాలీ ఉంటుంది కాబట్టి అందరూ అన్ని గ్రామాల నుంచి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ, అలాగే వెల్దుర్తి మండలంలో కూడా భారీగా తరలివచ్చి గ్రామాల నుండి ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా ఎస్సీ సోదరులు ఎందుకంటే బడుగు బలహీన వర్గాల ముద్దుబిడ్డ మన నీలం మధు గారు. ఆయన వ్యక్తిగా కొంతమందికి పరిచయం లేకున్నా ఆయన పేరుతోటి ప్రతి ఒక్కడికి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిండు, ఎన్నో ఆధ్యాత్మికత కార్యక్రమాలు చేసిండ్రు, ఎన్నో సేవా కార్యక్రమాలు చెప్పారు. ప్రతి ఊర్లో ఆయనకు ఒక మంచి పేరుంది కాబట్టి ఆ పేరును మనం అందరం కూడా కూర్చున్న అందరూ ఆయన విషయం చెప్పి, ఎందుకంటే పాపం చిన్న వ్యక్తి కానీ చాలా అనుభవం ఉన్న వ్యక్తి, ప్రతి వారితో మాట్లాడే విధానంలో కూడా చాలా చక్కగా మాట్లాడు. నిన్న మేము పోయినాం, కడుపులో తలకాయ వెడి చెప్తున్నా, అన్న నేను తమ్ముడిని అనుకోండి, నేను మీ ఇంటి సోదరుని అనుకోండి అని చెప్తున్నారు. కాబట్టి మనం కూడా అదే వ్యక్తిని అలాగే మంచి స్పందన ఉంది కాబట్టి మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఇంతకుముందు చేసిన వ్యాఖ్యలు ఉందో 2018లో వాళ్ళ ఎలక్షన్ కంటే మొదలు రుణమాఫీ చేస్తామని చెప్పి 2013 దాకా 2023 దాకా కూడా ఏరియా కూడా మనం చేయలేరు, సంపూర్ణంగా రుణమాఫీ చేయలేరు. గౌరవ ముఖ్యమంత్రి మొన్న మనకు మెదక్ సభలో వచ్చినప్పుడు కూడా గట్టిగా చెప్పిండు, లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా చెప్పిండు, ఎడపేల దుర్గమ్మ సాక్షిగా చెప్పిండు. ఖచ్చితంగా 15 ఆగస్టులోగా నేటి ముఖ్య కార్యకర్తల మీటింగ్కు విచ్చేసినటువంటి మండల్ కార్యకర్తలకు మరియు పాత్రికేయులకు అందరికీ నా యొక్క నమస్కారం. ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే, రేపు 25 తారీఖు నాడు మన ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి బీసీ బిడ్డ మన నీలం మధు గారు మన వెల్దుర్తి గ్రామానికి విచ్చేస్తున్నాడు. కాబట్టి రేపటి ఉద్దేశం ఏంటంటే, మరి ఇన్ఛార్జి మినిస్టర్లు మరి దామోదర్ రాజనరసింహ, మరి అలాగే కొండా సురేఖ, మరియు మన ఆవుల రాజిరెడ్డి గారు, మదన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా విచ్చేస్తున్నారు. కాబట్టి ఈ మీటింగ్ను దిగ్విజయంగా చేసి మనందరం కూడా రేపు జరగబోయే ఎలక్షన్లో మన నీలం మధుకు అత్యంత భారీ మెజార్టీతో, మరి మొన్న కూడా పోయిన మన ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా మన విలేజ్ నుంచి 580 మెజార్టీ ఇచ్చినాం. కాబట్టి ఇంకా అదే కాకుండా ఈసారి మన మండలం నుంచి ఒక 10,000 మెజార్టీ తప్పకుండా ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మరి ఇక్కడున్న కార్యకర్తలకు కూడా మనందరం కూడా ఇంటింటికి పోయి మరి మొన్న ఏ విధంగా అయితే కష్టపడ్డామో అదేవిధంగా కష్టపడ్డ విషయం మరి ఇప్పుడు మర్చిపోకుండా మరి అలాగే అదే దాన్ని కంటిన్యూ చేస్తూ మరి మనం గ్రామాన ఊరు వెళ్ళి ప్రచారం చేసి మన క్యాండిడేట్కు అత్యంత భారీ మెజార్టీ తీసుకురావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.